బైబిల్స్ ఉన్నోళ్ళందరూ ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 5-6 వచనాలు మైక్లో ఎవరైనా చదివిన సహాయం చేయనా. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు తెలుసు ఈ యొక్క వాక్య భాగంలో 30 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడంట. ఎన్ని సంవత్సరాలండి? అంటే ఆత్మీయ కోణంలో నేను పెట్టుకున్న పేరు ఏంటంటే కదలలేని సీనియర్ విశ్వాసి అని. నేను పెట్టుకున్న పేరు దీనికి ఏంటి చెప్పండి? కదలలేని సీనియర్ విశ్వాసి. ఆత్మీయ కోణంలో మనం చూద్దాం. ఏదైనా మనకు అక్కడ ఏ టాపిక్ ఇచ్చినా దాన్ని మనము ఆత్మీయంగా కూడా మనం ఏం చేయాలి, దాన్ని అన్వయించుకోవాలి. ఇప్పుడు ఇతను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడండి? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అంటే యేసు ప్రభు పుట్టక ముందు నుంచే మనోడు కచ్చిపేసి కూర్చున్నాడు. ఎక్కడ? కోనేటి వాగు దగ్గర. దేని కొరకు వచ్చాడు? బాగుపడటానికి వచ్చాడు, స్వస్థత పొందడానికి వచ్చాడు. స్వస్థత పొందటానికి వచ్చినాడు. అతని కళ్ళ ముందు 38 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. రోగులు బాగుపడతాం చూశాడు, కుంటి వాళ్ళు బాగుపడతాం చూశాడు, గ్రుడ్డి వాళ్ళు బాగుపడతాం చూసేశాడు, ఊచ కాలు చేతులు గల వాళ్ళు బాగుపడటం చూశాడు. ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడతాం కళ్ళారా చూసిన సీనియర్ పేషెంట్. మన ఆత్మీయ కోణంలో సీనియర్ విశ్వాసి అనుకోవచ్చు. అంటే చూడండి, ఇక్కడ కోనేరు అంటే దాన్ని సాదృశ్యం మనం ఏం తీసుకోవాలంటే సంగముగా తీసుకోవాలి. కోనేరు దేనికి సాదృశ్యం ఉంది? ఇక్కడ సంగమునకు సాదృశ్యము. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే మరొకసారి చదువుదాం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుండెను. యేసు వాడు పడి ఉండేట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడిగాను. యేసు ప్రభు ఎందుకు అడిగాడు? యేసు ప్రభు ఆ వ్యక్తిని ఎందుకు అడిగాడు? ఓ సీనియర్ పేషెంటు, ఓ సీనియర్ విశ్వాసి, ఇంతకాలం నుంచి నీ కళ్ళ ముందు ఎంతమంది బాగుపడతాం కళ్ళారా చూసేవే. ఇంతమంది బాగుపడి వెళ్ళటం నువ్వు కళ్ళారా చూసి కూడా ఆ దూత కదిలించినప్పుడు నీకు వెళ్ళటం చేత కావట్లేదా? కనీసం వారానికి ఒక అడుగు ముందుకెళ్ళినా, సంవత్సరానికి ఒక 2 మీటర్లు 3 మీటర్లు కొంచెం ముందు జరిగిన ఇంచుమించు ఎక్కడి దాకా వచ్చేవాడు? బాగుపడే వాళ్ళందరూ బాగుపడుతుంటే మనోడు ఇట్టా సొత్తున్నాడు. ఎట్ట సొత్తున్నాడు? ఇట్టా సొత్తున్నాడు. ఈయనకి అనుమానం వచ్చింది. ఎవరికి? యేసుప్రభుకి అనుమానం వచ్చేసింది. వీడికి బాగుపడే అసలు ఉద్దేశం ఉందా లేదా? కళ్ళారా ఎంతమందిని చూస్తున్నాడే, కళ్ళారా ఎంతమంది బాగుపడి వెళ్ళిపోవటం కళ్ళారా చూస్తున్నాడే. వీడిని మించిన సీనియర్ విశ్వాసి ఇక్కడ, సీనియర్ పేషెంట్ ఇక్కడ లేడే. వీడికి ఆ డౌట్ వచ్చింది. ఎవరికి డౌట్ వచ్చింది? యేసుప్రభుకే డౌట్ వచ్చేసింది. అంటే కొన్నిసార్లు మనల్ని బట్టి కూడా డౌట్లు వచ్చేస్తూ ఉంటాయి దేవుడికి. వీడు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాడే, ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాడే, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దేవుని యొక్క కార్యాలు కళ్ళారా ఇట్ట చూశాడే. యేసు ప్రభు డౌట్ వచ్చి ఆ ప్రశ్న అడిగాడు. ఏ ప్రశ్న అడిగాడు? 6వ వచనం చూద్దాం. యేసు వాడు పడి ఉండేట్టు చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా? ఏమడిగాడు? నీకు బాగుపడాలని ఉందా? అవునయ్యా, ఉందయ్యా. ఎవడికైనా సంఘానికి వచ్చినోడు ఎవడైనా ఏమంటాడు? నీకు ఆశీర్వాదం పొందాలని ఉందా అంటే చెయ్యెత్తున్నాడు ఎవడుంటాడండి? చెప్పండి, ఎవడన్నా ఉంటాడా? మనం వచ్చింది ఆశీర్వాదాల కోసం. పరలోకం సంగతి తర్వాతలే. నువ్వు చూసావు, నేను చూసావు అని ఎవరు కూడా ఉన్నారు ఇవాళ.
సామాన్యంగా మనుషుల్లో ఉండేదేంటి? నేను యేసు ప్రభు సన్నిధికి వెళితే నేను బాగుపడతాను, యేసు ప్రభువుని సన్నిధికి వెళితే నాకు నెమ్మది దొరుకుద్ది, యేసు ప్రభువుని తెలుసుకుంటే నాకు మనశ్శాంతి దొరుకుద్ది, యేసు ప్రభువుని తెలుసుకుంటే అలాగే ఆయన ఇచ్చే నిత్యజీవం కూడా పొందుకుంటాను విశ్వాసంతో మందిరానికి వస్తాం. మరి మందిరానికి వస్తున్న మన జీవితాల్లో ఈ వ్యక్తిని చూసినప్పుడు కొన్నిసార్లు యేసు ప్రభువుకు డౌట్ వచ్చినట్టుగా మనల్ని బట్టి కూడా కొన్నిసార్లు యేసుకి డౌట్ రావచ్చు. వీడు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాడు, రక్షణ గురించి వింటున్నాడు, బాప్తిజం గురించి వింటున్నాడు, బల్లారథ గురించి వింటున్నాడు. ఏ రోజైనా ఒక్కసారి ఒక్క అడుగు ముందుకేసి నేను కూడా అయ్యగారు రక్షణ పొందాలంటే ఏం చేయాలండి, నేను కూడా బాప్తిజం తీసుకోవాలంటే అసలుగా ప్రాసెస్ ఏంటండి అంటే, కొన్నిసార్లు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు కేసు బాగా చూసి ఆయన సరిగ్గా చూడలేదంటే ఇక్కడ పెట్టి చూడండి, ఇక్కడ పెట్టి చూడండి, ఆయనకేంటో తెలవనట్టు వీళ్ళు చెప్తారు సలహా మళ్ళీ చెప్పి ఆయనకే ఎంతో మనం ఇంకా సలహాలు కూడా ఇచ్చేసేస్తాం మనం కొన్నిసార్లు. ఇక డాక్టర్ గారు చూసి మళ్ళీ ఏం చేస్తాడు, ఆయన మందులు రాసేస్తాడు. నీకు నాకు అర్థం అవ్వకపోయినా మందులు షాపుడికి అర్థం అవుతుంది రాత. ఆ రాతను బట్టి ఆడు మందులు ఇచ్చేస్తాడు. సరే నీకు అర్థం కాలేదని అక్కడ మరిచిపోయావని మళ్ళీ ఏమని చేస్తావు, మందులు ఇచ్చుకుని మళ్ళీ బయలుదేరుతావు. ఎక్కడికి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు. డాక్టర్ గారు మీరేంటో రాశారు కానీ నాకు అర్థం కావట్లేదు, ఉదయం ఎప్పుడు వేసుకోవాలా, మధ్యాహ్నం ఎప్పుడు వేసుకోవాలా, పరగడుపున ఎప్పుడు వేసుకోవాలా, పొడుగునేడు ఎప్పుడు వేసుకోవాలా, ఒక్కసారి నేను మర్చిపోయినాయి అంటే డాక్టర్ గారు డబ్బా బాబు అంటే అంటాడు. ఒక్కసారి ఏంటమ్మా అట్టా వేసుకున్నాడు, బాబు ముసలిదాన్ని అయ్యా, నన్ను అటు అరవబాకయ్యా, కొద్ది కరవబాకయ్యా, నాకు కొంచెం దయచేసి ఏమంటావు, దయచేసి నాకు ఇంకొకసారి చెప్పయ్యా అని డాక్టర్ గారిని ఏం చేస్తాం, వెళ్ళి బతిలాడొస్తాం. ఎప్పుడన్నా పాస్టర్ గారిని ప్రపంచంలో ఎవడన్నా అడిగాడా, అయ్య గారు నాకు కొంచెం వాక్యం అర్థం లేదు ఇవాళ, మీరు చెప్పిన అక్కడ నాకు కొంచెం అర్థం కానీ ఒకసారి ఉంది అని ఎవడన్నా నా దగ్గరికి వస్తాడని చూస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి. దాని గురించి ఏమో అడగరు. అంటే చూడండి, కొన్నిసార్లు డాక్టర్ గారు ఇసుకున్న కసురుకున్న బాబ్బా అని బతిలాడతామే. అరే ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నా నీ జీవితంలో నా జీవితంలో రక్షణ ఎలా పొందాలి గారు, మారు మనసు అంటే ఏంటి, నా పాపాలు ఎలా ఒప్పుకోవాలి, ఎలా సరి చేసుకోవాలి, ఏంటో రాత్రి అన్నారు కూడా మనుషుల దగ్గర సరి చేసుకోవాలన్నారు, అలాగే దేవుని దగ్గర సరి చేసుకోవాలన్నారు, మన పాపాలు మనం ఎలా ఒప్పుకోవాలో ఇవన్నీ కూడా కొంచెం నాకు ఏదో వింటున్నాను కానీ ఇప్పుడు నాకు కొంచెం ఏదో ఆలోచన వచ్చింది. ఈసారన్నా నేను కోటాలు జరుగుతున్నాయి మనకి, ఈ మీటింగులన్నా నేను కొంచెం ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నానండి, నాకు కొంచెం వాటి గురించి చెప్తారని అడుగుతారా? అడగరు. చూడండి, ఇక్కడ మన లేఖనాన్ని బట్టి మనం గమనించినట్టయితే మళ్ళీ కొంచెం ముందుకు వెళదాం, మనకు అర్థం అవ్వాలంటే 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఒకసారి చదువుతున్నాను. ఒకసారి అక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతస్తా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. చాలు తల్లి. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఏముందంటే బెతెస్దా అనే కోనేరు గలదు అని ఉంది. ఏ కోనేరు? బెతెస్దా అనే కోనేరు. ఇందాడే చెప్పా, కోనేటికి సాదృశ్యంగా ఏముంది? సంఘము, దేవుని యొక్క మందిరము సాదృశ్యంగా ఉంది. అలాగే దేవుని మందిరానికి కూడా అనేక మంది రోగులు వస్తారు, గుడ్డోళ్ళు వస్తారు, కుంటోళ్ళు వస్తారు, బలహీనలు వస్తారు, అలాగే మనశ్శాంతి లేని వాళ్ళు, సమాధానం లేని వాళ్ళు, ఇలాగే రకరకాలైన సమస్యలతో దేవుని యొక్క మందిరానికి కూడా వస్తారు. అలాగే చూడండి, ఇక్కడ వాక్య భాగంలో ఏం రాయబడిందంటే నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో. ఈ పాయింట్ మీరు కొంచెం నోట్ చేసుకోండి. మొదట ఎవడు దిగునో అంటే కోనేరుకు వచ్చిన వాళ్ళందరూ బాగుపడతారా? కోనేరు అంటే ఏం చెప్పా? సంఘము. అంటే సంఘానికి వచ్చిన వాళ్ళందరూ బాగుపడతారా? అంటే కూర్చుని వాక్యం విన్నంత మాత్రాన బాగుపడిపోతారా?
అంటే ఒకవేళ నేను ఎప్పుడో 40 ఏళ్ళ నుంచి చర్చి అనండి మేము, సీనియారిటీని బట్టి ఏమన్నా దేవుడు బాగు చేస్తాడా? చూడండి, కొన్నిసార్లు నువ్వు సంఘానికి వచ్చినంత మాత్రాన బాగుపడతావని చెప్పలేదు, పాట పాడినంత మాత్రాన బాగుపడతావని చెప్పలేదు, బాగా ఈ చర్చ అంతా నేనే తుడుతున్నానని పరిచర్య చేసినంత మాత్రాన దేవుడు బాగు చేస్తానని చెప్పలేదు. అసలు ఈ సంఘంలో ఎవడికి చేతులు రావు పరిచర్య కోసం, అసలు మొత్తం నేనే అని మన పరిచర్య కోసం విత్తిన దాన్ని బట్టి ఏమన్నా దేవుడు బాగు చేస్తాడా? చేయడు. అంటే చూడండి, దేవుడు ఎవరిని బాగు చేస్తాడు అంటే వాక్యం ఏం చెప్తుంటే, మొదట ఎవడు దిగునో, ఏం రాయబడింది అక్కడ? మొదట ఎవడు దిగునో అంటే కొన్నిసార్లు వాక్యము వింటున్న మన జీవితాల్లో కూడా మన కళ్ళ ముందు ఎంతోమంది బాగుపడతాం చూస్తున్నాం. ఎంతోమంది దేవుని తెలుసుకుని రక్షణ పొంది బాప్తిజాలు తీసుకుని మన ముందు అన్ని జనులు ఎంతోమంది కూడా మన కళ్ళ ముందే వాళ్ళు దేవుని పరిచర్య చేయటం కూడా కళ్ళారా చూసినా, కొన్నిసార్లు ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూసాములే, వీళ్ళు ఎంతకాలం నిలబడతారులే, ఆడి సంగతి తెలవదా, ఈడి సంగతి తెలవదా, పాలన సంగతి తెలవదా. సీనియర్ విశ్వాసి ఎవరు? సీనియర్ విశ్వాసులకి ఎట్లుంటుంది, మాకు అందరి సంగతి తెలుసు, వాళ్ళ తాతల నుంచి కూడా మాకు వాళ్ళ కథ ఏంటో తెలుసు అంటూ కొన్నిసార్లు రక్షణలోనికి దిగటానికి, మారు మనసు పొందటానికి కొన్నిసార్లు ఏం చేస్తారంటే ముందుకు కదలరు. అవునండి. అంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ప్రార్థనకి యవనస్తులు కాబట్టి వస్తున్నారని ముందు అనుకుంటున్నారేమో. లేదండి, నేను చూస్తే ముందు కాళ్ళు లేని వాళ్ళు ముందే వచ్చారు, కాళ్ళు ఉన్నవాళ్ళు కన్నా. అంటే మనకేదో బలహీనత వస్తే కానీ ప్రార్థనకు ముందుకు రాలేమా? కొంతమంది ముసలోని అడిగి చూడండి, ఎక్కడ బాబు అసలుకి నాకు ఒంటో ఓపిక లేదు బాబు అంటూ యాక్షన్ మాత్రం, ప్రార్థనకు రావట్లేదేంటి మా అమ్మ అంటే ఏమంటారు వాళ్ళు, ఒంటో ఓపికే లేదయ్యా. రేపటి నుంచి, రేపు 1 తారీఖు నుంచి పంచాయతీ ఆఫీసులోనే మీకు పెన్షన్లో ఉదయం 6 గంటలకే ఇవ్వబడతాయి అని ఒక మైక్లో అనౌన్స్ చేస్తే ఈ ముసలోళ్ళు 4 నుంచి పిల్లవాడు నేరై పెద్దోడా లెగుతావంటరా. పంచాయతీ ఆఫీసులో వాడు ఇళ్ళ దగ్గర రావట్లేదంటయ్యా, సెక్రటరీ గారు వాళ్ళందరూ ఏదో సెలవు పెట్టారంట, మరి ఆఫీసులోనే వాళ్ళు ఇస్తానంట. ఎప్పుడు? ఆఫీసులోనే ఇస్తారంట అనగానే ఎన్నింటి లేచి మొదలుతారు, నిద్ర పడతారు రాత్రి ముసలోళ్ళకి. ఆదివారం చర్చి అంటే నిద్ర శుభ్రంగానే పడద్దు, కానీ ఒంటి ఓపిక ఎక్కడుందయ్యా, ఓపుకున్నంతకాలం వచ్చాం, ఇప్పుడు మేము రాలేములే అయ్యా. అంటే కొన్నిసార్లు మనుషుల్లో దేవుని మందిరానికి ముందుండాలని ఆలోచన ఉండట్లా. ఎందుకు? వయసును బట్టి ఆలోచిస్తున్నారు. నిజమేనండి. చూడండి, కొన్నిసార్లు గనక మనము దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలంటే ఆలస్యం చేస్తాం, కానీ ఒకవేళ బియ్యం వ్యాన్ వచ్చినప్పుడు అమ్మా మీరు వచ్చేసి మీ యొక్క థంబ్ వేస్తేనే మీ బియ్యం మీకు ఇస్తామంటే అప్పుడు కర్ర వేసుకుని కూడా ముసలం ఏం చేస్తుంది, లైన్లో ఎక్కడికి పెన్షన్కి లైన్లో నుంచి ఉంటారు, వ్యాన్ వచ్చినప్పుడు బియ్యం కోసం లైన్లో నుంచి ఉంటారు. రేపొద్దున ముసలోళ్ళు కూడా ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామంటే దానికి కూడా లైనే. అంటే చూడండి, అప్పుడు వృద్ధాప్యం మనకి కనబడదు. దేవుని మందిరానికి మొదట రమ్మంటే అప్పుడు అయ్యా ఎక్కడయ్యా యాక్షన్లు బాగా ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి మనందరికీ. నిజమే. చూడండి, కొన్నిసార్లు భోజనాలకు ముందు ఉంటామా వెనకనుంటామా? మేమైతే ముందే ఉంటాం. మరి పాస్టర్ గారులు కాబట్టి మా తర్వాత పెడతారో పెట్టారో ముందే ఉంటాం మేమైతే మాత్రం. మీరు వెనకెళ్తారేమో కానీ భోజనాలకి ముందే, గొడవలకి ముందే. మా పిల్లగాడిని ఏమన్నా అన్నేవ్వండి, ఆడి చేతి తిరిగి చేయటమేక. అమ్మ 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 ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు మాట్లాడు బాగా మాట్లాడు అవన్నీ తర్వాత పక్కనెట్టు. గొడవకు మాత్రం ముందే, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, చర్చికి
పాటలు అవనే వెళ్దాంలే అంటే చూడండి, అక్కడ ఏముందంటే ఎవడ మొదట దిగునో వాడే బాగుపడతాడు ఉంది అక్కడ. అంటే లోకంలో అన్నిటికీ ముందే కానీ దేవుని మందిరమునకు రావటానికి కానీ, దేవుని పరిచర్య చేయటానికి కానీ, దేవుని సన్నిధిలో గడపటానికి కానీ ఎప్పుడు కూడా మనము ముందుండేవారుగానే మనము ఉండాలి. అవునండి. ఎందుకంటే ఎవరైతే వాక్యానికి లోబడుతూ అన్ని విషయాల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉంటారో వారు మాత్రమే ఆశీర్వాదకరంగా ఉంటారు. అవునండి, నిజమే. యేసుప్రభు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్తలోకి రండి, 16వ అధ్యాయము 25వ వచనం చదువునాను ఒకసారి. తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని ఏం చేస్తాడు? దక్కించుకుంటాడు. అంటే మనము దేవుని కొరకు నువ్వు గనక ఎప్పుడైనా సరే ప్రాణాన్ని సైతం లెక్క చేయకోకుండా, ఎందుకంటే దేవుని బిడ్డలుగా దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, ఎందుకంటే అపవాది నేనేం చేస్తా అంటే మందిరానికి వెళ్ళనివ్వకోకుండా ఊళ్ళో పనులన్నీ తీసుకొచ్చి నీకు అప్పచెప్పుద్ది. అప్పుడే చేపలు వస్తాయి, అప్పుడే బాయిలర్ కూడా తీసుకొచ్చి బొచ్చు బేకాలంటారు, ఇంకా రకరకాల ఇట్లా పనులన్నీ అప్పచెప్పి ఏదో ఒకటి నీకు, ఎందుకంటే రకరకాలుగా నేను టైం వేస్ట్ చేస్తూ దేవుని మందిరంలో గడపకోకుండా ఆ వంటలు చేసుకుంటూ అలాగే నీ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఒకటి, దేవుని మందిరానికి నువ్వెప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనము నీ ప్రాణము సహితము కూడా దేవుని చేతిలో ఉన్న విశ్వాసంతో నువ్వు అడిగేస్తే దేవుడు తప్పకోకుండా నీకు నూతన బలమును నూతన శక్తిని దేవుడు మనకు ఇస్తాడండి. అవునండి. ఈ రోజున జీవము గల దేవుని యొక్క మందిరంలోకి వెళుతున్న మన జీవితాల్లో నిన్ను అడ్డుకుంటాక వాడు ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చేమో, కానీ ఒకటి, నీవు దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ నా దేవుణ్ణి ముందు పెట్టాలని నువ్వు ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటావో సాతాను ఆడు ఓడిపోతాడు, వాడిని ఇంకేమీ చేయలేడు. అందుకని దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే దేవుని సన్నిధికి వెళ్ళటానికి నేను ముందు, తినటానికి ముందు కాదు, పడుకుంటానికి ముందు కాదు, గొడవలకు ముందు కాదు, ఫంక్షన్ల ముందు కాదు. దేనికి ముందు వెళ్ళాలి మనము? ఆయన మాటలు వినటానికి, దేవుని పాదాల దగ్గర గడపటానికి, దేవుని పరిచర్యలో చేయటానికి. అవునండి. అంటే ఆదివారం ఆరాధనలో పాల్గొనాలంటే మనము శనివారమే మనం ఏం చేయాలా? ప్రార్థనతో సిద్ధపడాలి. నిజమే. దేవుని మందిరంలో మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడాలి. ఇంకొక మాట కూడా చూపిస్తారు మీకు, చూడండి. మనకున్న సమస్యలను బట్టి కొన్నిసార్లు మనం ముందుకు వెళ్ళలేనప్పుడు ప్రభు ఒక మాట చెప్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 37 దాకా చదువునాను. 33 దాకా చదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 30. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు వీటి విషయమై ఆలోచిస్తారు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఎప్పుడు వెతకమన్నాడు? మొదట. ఎప్పుడు ఏం వెతకాలి? ఆయన నీతిని రాజ్యమును ఎప్పుడు వెతకాల? అంటే మనము దేవుని రాజ్యమును దేవుని పనిని మొదట మనం వెతకాలి. అప్పుడు అన్నాడు. ఎప్పుడు? అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఏంటివి? ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని మనం ఆలోచిస్తాం కదా. వీటన్నిటి విషయంలో మనం ఎలాగైతే ఆలోచిస్తున్నామో వాటి విషయంలో అన్ని జనులు, అంటే దేవుని ఎరగని వాళ్ళు ఆలోచిస్తారు. ఎట్టగా మా అనుకుంటే వాళ్ళు తల్ల ముల్లలు అవుతూ ఉంటారు వాళ్ళు. కానీ నీవేం చేయమన్నా అంటే ప్రభు బిడ్డలుగా ఆయన నీతిని ఆయన రాజ్యమును ఏం చేయమన్నాడు? మొదట వెతుకు. అప్పుడు మీకు అవన్నీ కూడా ఏమవుతాయి? అనుగ్రహించబడతాయి. అంటే ఈ లోకంలో మనం చేయవలసింది ఏంటి?
దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో మనం వెళుతున్న మనందరము కూడా దేవుని యొక్క రాజ్యమును వెతికేవారు ఉండాలా. ఎందుకంటే చాలామందికి ఈ రోజున దేవుని పరిచర్యలో గురించి అవగాహన లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రక్షణ గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మారు మనసు గురించిన అవగాహన కొంచెం కూడా లేని వాళ్ళు ఉన్నారు. అసలు నరకం ఉందా పరలోకం ఉందా అన్న సంగతి తెలియక ఇవాళ ఈ సంవత్సరం నువ్వు ఈ రంగు బట్టలు వేస్తావా, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఈ రంగు బట్టలు వేద్దామా, ఇంకో సంవత్సరం ఇంకో బట్టలు వేద్దామా అంటూ గమ్యము కూడా తెలియకోకుండా ఏదో ఒక భక్తులే అన్నీ ఒకటే కాదు అనుకుంటా చాలామంది ఏమనుకుంటున్నారు, ఏదైనా ఒకటేలే, ఏ భక్తి చెప్పినా మంచి చెప్తుందిలే అనుకుంటూ అనేక మంది రకరకాలుగా వెళుతున్న సమాజంలో మనము ఉంటున్నాము. మరి ఇంత సువార్త ప్రకటించబడుతున్నా ఇంతకాలం నుంచి, ఎప్పటి నుంచి యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత అప్పటి నుంచి సువార్త అనేది మన దేశానికి తోమా గారి ద్వారా సువార్త వచ్చి అప్పటి నుండి మన దేశంలో సువార్త ప్రకటించబడుతున్నా ఇప్పటికీ రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామాలలో ఊరిలో పలి వీధుల్లో రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామాలలో ఊరిలో పలి వీధుల్లో ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారి ప్రకటింప కొందరు ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారి ప్రకటింప కొందరే ఉన్నారు. దేవుని ప్రేమ తెలియక ఈ రోజున ఎంతోమంది కూడా లోకంలో ఏదో ఉందనుకుంటూ, ఏదో సంతోషం ఉందనుకుంటూ పాపంలోనూ శాపంలోనూ నశించిపోతున్న ప్రజలు అనేక మంది కూడా నశించిపోతూనే ఉన్నారు. అవునండి, యేసుప్రభు ఎందుకు వచ్చారు అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికే మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కోనేరు చుట్టూ కూడా ఎలా ఉన్నారంట మనుషులు, ఏమని రాయబడింది అక్కడ, గుంపులు గుంపులుగా. ఎట్టున్నారంటే కోనేరు చుట్టూ ప్రజలు ఎలా ఉన్నారు, అక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారు. అంటే కోనేరు అంటే ఏం చెప్పా, సంఘము. అలాగే సంఘంలో కూడా
కొన్నిసార్లు ఎలాగుంటుందంటే నీవు దేవుని మందిరంలోకి రాకోకుండా, దేవుని మేళ్ళు ఆశీర్వాదం పొందకోకుండా ఒక గుంపు నిన్నేం చేస్తుందంటే అడ్డుకుంటుంది. అంటే దేవుని మందిరంలోనే ఉంటారు ఆ గుంపు. ఆహా ఎబ్బో చూసేలాంటి సంగతి నాకు తెలుసులే, ఆ పాటలు పాడేవాడి సంగతి నాకు తెలుసులే, ఆ సందా పట్టేవాడి సంగతి నాకు ఇదొక గుంపు. ఈ గుంపు ఏం చేస్తుంది? ఆడు వెళ్ళడం, ఇంకోటి వెళ్ళనివ్వడం. ఆడు వెళ్ళడం, ఇంకోటి వెళ్ళనివ్వడాడు. సీనియర్ విశ్వాసి ఎవరు? ఈ గుంపులో ఎవరున్నారు? సీనియర్ విశ్వాసి. అంటే కొన్నిసార్లు వాడు బాగుపడ్డం, ఇంకోటి బాగుపడినవాడు. ఈ రోజున అలాగే లోకంలో కూడా మనుషులు ఎలా ఉన్నారంటే సర్కస్ కాడికి వెళ్ళి ఇట్టా కూర్చుంటే ప్రార్థన జరుగుతుంది శనివారం వెళ్ళొచ్చుగా అనేవాడు ఉంటాడా? అనడు. సర్కస్ దగ్గర కూర్చుని నిన్నేమనడు. కాలేజీ మానే సినిమాలకు వెళ్తున్నావేంట్రా, బాగుపడే ఉద్దేశం లేదా అని అనేవాడు ఎవడు ఉంటాడా? ఈ రోజున అనేక మంది కూడా లోకంలో డీజిల్ దగ్గర కూర్చున్నా, ఇంకా ఎక్కడెక్కడ వాడు వెళ్ళి తిరుగుతున్నా సరే ఆడిని గద్దించేవాడు ఉండడు. కానీ ప్రార్థనకి వెళ్తున్నారంటే కొన్నిసార్లు ఆడిని రకరకాలుగా అడ్డుకుంటాడు. అబ్బో మనం కూడా బైబిల్ వేసుకుని బయలుదేరావా అంటే దేన్ని బట్టి సిగ్గుపడుతున్నారు వీళ్ళు? బైబిల్ పట్టుకుంటా సిగ్గుపడుతున్నారా అంటే చూడండి, ఈ రోజున రకరకాలైన మనుషులు, రకరకాలైన స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నువ్వు మందిరానికి వెళ్ళటానికి ముందుండాలనే చెప్పరాళ్ళు, పరిచర్య చేయడానికి ముందుండాలని చెప్పరు, ఉపవాస ప్రార్థనలో ముందుండాలని ఆ గుంపు చెప్పదు. సాతాను సమాజపు గుంపు అది. వాడు వెళ్ళడో, ఇంకొకడిని వెళ్ళనివ్వడో, వెళ్ళేవాడికి అడ్డుబండ ఈ సీనియర్ విశ్వాసి. జనాలు చూసిన వాళ్ళు కూడా అంటారు, ఆడెప్పటి నుంచి చూస్తున్నావులే, ఆడే బాగుపడలేదు. ఇప్పుడు వేసే డౌట్ వచ్చింది చూసారా? అట్లాగే వచ్చేవాళ్ళు కూడా మన గురించి ఎట్లా ఉంటుంది? డౌట్లు వచ్చేస్తూ ఉంటాయి. ప్రార్థనకు వెళుతున్నారు కానీ వీళ్ళు ఏమాత్రం హృదయాన్ని తెరవరు. ప్రార్థనకు వెళుతున్నారు కానీ వీళ్ళు కన్నీటితో ప్రార్థన చేయరు, గుడ్లు అప్పగించి వస్తూ ఉంటారు. అంటే ప్రార్థనకు వచ్చింది నువ్వేనికి మోకరించమనగానే మోకరించాలా, అలాగే ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయాలా, నుంచోమన్నప్పుడు నుంచోవాలా, కూర్చోమన్నప్పుడు. అంటే బడిలోకి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు మీరు అందరూ చేశారా? ఏది అటెన్షన్ అనగానే టెన్షన్, స్టాండర్డీస్ అనగానే ఇవన్నీ మనకు తెలుసు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ మందిరంలో కూడా కొన్ని క్రమాలు ఉంటాయి. మందిరంలో కూడా ప్రార్థన చేయమన్నప్పుడు మనం ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయనప్పుడు వచ్చుద్ది ఒక్కొక్కడికి. ఎప్పుడు ప్రార్థన అప్పుడే వస్తుంది వీడికి. అక్కడ గేటు దగ్గర ఎవరన్నా అనుకో ఇట్ట చూపిస్తాడు, ఇంకా ఆడ ఎక్కడ పోతాడో, ఎందుకు వచ్చాను అంటే. కొంతమందికి ఎలా ఉంటుందంటే దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు ఒక క్రమాన్ని నేర్చుకోవాలనే ఉద్దేశం ఉండదు. నాకు అన్నీ తెలుసులే, ఎవరో సీనియర్ విశ్వాసి, అది మర్చిపోబాకండి. మన జీవితంలో కూడా సీనియారిటీ కాదు, ఏం కావాలి మనకి? దేవుని క్రమానికి మనం లోబడేవారుగా మనము ఉండాలి. అందుకని అక్కడ మరొకసారి చదువుదాం. అక్కడ ఏం రాయబడి ఉందంటే, అక్కడ మీరు 3వ వచనం చదివితే, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. ఏమన్నాడు? ఎవరు? దేవుని దూత. దేవుని దూత అంటే పంపబడినవాడు. ఎవరు? ఇప్పుడు మన దేశం తరపు నుంచి పంపబడిన వాడిని అంబాసిడర్ అంటాం. అంటే మన దేశం సంబంధించిన దూత. మాట్లాడడానికి మన దేశం తరపుని పంపిస్తాం. అట్లాగే దూత అంటే అర్థం ఏంటి ఇక్కడ? పంపబడిన వాడు. పంపబడిన వాడు సాదృశ్యం దైవజనుడికి సాదృశ్యం. ఎవరికి? మరి దేవుడు పరిచర్య కోసం పంపబడితేనే కదా దైవజనుడు వచ్చేది. మరి దైవజనుడు వచ్చింది మనకెందుకు? మన బ్రతుకును బాగు చేయటానికి వాక్యము చేత నిన్ను కదిలిస్తాడు. దేని చేత? వాక్యము చేత. ఈ సంవత్సరం అయినా నువ్వు కొంచెం మారు మనసు పొందావేమో, ఈ సంవత్సరం అయినా రక్షణ పొందుతావేమో అని వాక్యము చేత దైవజనులకు కూడా మళ్ళీ చెప్పితే అప్పుడు చెప్తాను అంటారేమో అని చెప్పింది చెప్పుకోకుండా
తిరగేసి బోర్లేసి దైవజనుడు తిప్పలేంటి? ఏ విధము చేతనైనను ఒక వ్యక్తి రక్షణ పొందాలి, ఏ విధము చేతనైనా సరే ఈ కుటుంబం రక్షణ పొందాలి, ఏ విధము చేతనైనా సరే ఈ కుటుంబము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే రక్షణ అనుభవం పొందాలని దైవజనుడు ఏం చేస్తాడంటే వాక్యము చేత నిన్ను కదిలిస్తాడు. అవునండి, ఎందుకంటే వాక్యము చేత నువ్వు కదిలించబడినప్పుడు మొదట నువ్వేం చేయాలా? దిగేవాడిగా ఉండాలి. మొదట నేను కూడా దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధిలో పాటలు పాడాలి, దేవుని పరిచర్య చేయాలి, దేవుని మందిరంలో కుర్చీలు నేను వేయాలి, ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా నేను సరిగ్గా ఉన్నాయో లేదో నేను చూసుకోవాలి. అలాగే అక్కడ ప్లే చేసేటప్పుడు సౌండ్ సిస్టమ్ ఉందో కరెక్ట్గా ఉందో లేదో వాటన్నిటి కోసం నేను వెళ్ళి ఏం చేయాలి? వాటిని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒక బాధ్యత మనది. నేను మొదట వెళ్ళి ఈ అక్క ఇక్కడ కూర్చుంటుంది, ఎప్పుడు చూసినా గుంజగాను గిట్ట పడుకుంటుంది అక్క, ఈ అక్కలో నిద్రమత్తును తొలగించు ప్రభా అని ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కుర్చీలు, ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న కుర్చీలు ఉంటాయి కొంతమందికి, వాళ్ళ పేరు మీద ప్రభా ఈ మామగారు ఎప్పుడు ఈ కుర్చీ రిజిస్ట్రేషన్ చేసుకుంది, ఈ మామగారిని ప్రభా వచ్చినప్పుడల్లా ఇట్ట సొత్తుందే కానీ అంటుందే కానీ ఒక్కసారి కొన్ని నోరు తెరిచి ప్రార్థన చేయట్లేదు ప్రభా అని ఏం చేయాలా? ఆ మామగారి కోసం నువ్వు ప్రార్థన. ఎందుకు? ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళు కప్పల్లాగా నోరు తెలిసినట్టు ఆగే ఉంటారు తప్ప వాళ్ళకి బుర్రలోకి వెళ్తుందో లేదో కూడా అర్థం వేసేవదు. మామా రక్షణ పొందావా అన్నావు అనుకో, ఏంటి మనవడా అంటారే కానీ అర్థం వేసేవద్దు వాళ్ళకి. ఎందుకు? వయసులో ఉన్నప్పుడేమో ప్రార్థనకి రాలా, ఇంట్లో కోడలు తిడుతుందని చెప్పేసి ఇక్కడే బాగుందయ్యా అంటే ప్రార్థనకు వచ్చి నిద్ర వస్తుందయ్యా అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. నిజమే, రకరకాలైన పరిస్థితుల్లో మందిరానికి వస్తారు. ఏ విధము చేతనా నువ్వు మందిరానికి వచ్చావు కదా, బాగుపడాలని వచ్చావు కదా, నీ జీవితాన్ని మార్చుకోవాలని వచ్చావు కదా. వాక్యం చేత దైవజన్ నిన్ను కదిలించేది ఎందుకో తెలుసా? నువ్వు అదే స్థితిలో మళ్ళా దేవునికి దూరం అయిపోవటం చిత్తం కాదు, నువ్వు అదే స్థితిలో మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడం దేవుడి చిత్తము కాదు. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? బాగుపడాలనే కదా. హాస్పిటల్కి వెళ్ళేది కూడా డాక్టర్ గారు చెప్పినట్టుగా వినాలనే కదా వెళ్ళేది. చెప్పిన టైం ప్రకారం వేసుకుంటాం. ప్యాకెట్ మీద రాస్తాడు ఊ మా సా, చక్కగా అది బాగా అర్థమైపోద్ది. ఆ భాష మాత్రం, వాక్యం ఒక్క ముక్క మాత్రం అర్థం అవ్వదు ఒక్కళ్ళకి. అంటే ఏది ఏ టైంకి వేసుకోవాలో తెలుసు, పరగడపని ఏది వేసుకోవాలో తెలుసు. పొద్దున్నే అయ్యా థైరాయిడ్కి పొద్దున్నే వేసుకోవాలంట, అయ్యా గ్యాస్ నొప్పికి అది పొద్దున్న వేసుకోవాలంట. అబ్బా ఈ లెక్క మాత్రం బాగానే తెలిసిపోద్ది. అంటే ఏది నీకు అర్థమవుతుంది ఈ రోజున? దైవజనుడు కొన్నిసార్లు నిన్ను ప్రేమించి నీకు శనివారం కూడా నీ సన్నిధి దేవుని మందిరానికి వచ్చి వాక్యము చేత నిన్ను పడుతుంటే అసలుకి మనకు అర్థమే కాదు. వెళ్ళేవాళ్ళు వెళ్తారులే, భక్తులు వాళ్ళు. అబ్బో ఎవరన్నా శనివారం వాళ్ళు పెద్ద భక్తులు. నిజమే, మనం ఎప్పుడవుతాం ఆ భక్తులు? శనివారం నీ కోసం కాదా? బుధవారం నీ కోసం కాదా? 40 రోజులు ఫాస్టింగ్ ప్రార్థన నీ కోసం కాదా? సంఘములో కదలలేని వారిగా ఉండటానికి కాదు. మొదట ఎవడైతే దానిలోనికి దిగునో వాడే బాగుపడను, కండిషన్ అది అంతే. ఎవడ మొదట దిగుతాడో వాడే. టయాలు రాసి ఉన్నాయా? పలానా టైంకు దేవదూత చెట్టు అంటదని తెలీదు. నువ్వు కనిపెట్టి కూర్చోవాలా. రేపు రాకడ విషయంలో కూడా సంఘములో ప్రతి ఒక్కరం కూడా మనం కనిపెట్టి కూర్చోవాలి. దేనికోసం? రక్షణ పొందిన నీవు మరణం వరకు ఎక్కడా కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోక వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ దినమనొక దానియేలు వలె దావీదు వలె 3 సార్లు ప్రార్థన చేసుకుంటూ ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. అవును, మొదట మృతులైన వారు లెగిస్తారు, ఆ తర్వాత సజీవులమై నిలిచియుండు రక్షింపబడిన వారు లెగిస్తారు. ఆ లేచబడిన తర్వాత విడవబడట బహుఘోరమని వాక్యం చెప్తుంది. ఎందుకు? ఆ దినమందు గనక నువ్వు విడవబడిన తర్వాత నువ్వు ఇట్ట ఎగురు దూకుదామన్నా అవకాశం మక్కయ్ నేను వచ్చేస్తా నాకు అక్కాయ్ అంటే బస్సు ఆపుతాకేమన్నా?
అక్కడ అవకాశం మనకు లేదేగా. ఈ భూలోకంలో దేవజనుడు నిన్ను కదిలిస్తున్నాడు వాక్యం చేత. ఓ తాత, ఓ మామ, రక్షణ పొందావా? మారు మనసు పొందావా? మారు మనసు తగిన ఫలాలు నీలో ఉన్నాయా? దైవజనుడు నిన్ను కదిలిస్తున్నాడు. దైవజనుడు నీతో మాట్లాడేది ఎందుకో తెలుసా? నీ హృదయం పరిస్థితిని ఎరిగి, అబ్బో ఇవాళ ఏం చెప్పండి పాస్టర్ గారు, గుద్దో ఏంటి మార్కులు ఎత్తే పాస్టర్ గారికి ఏమొస్తాయి? దాన్ని మనం అన్వయించుకుని, ప్రభా ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడే ప్రభా, నేను కూడా మొదట దిగాలనుకున్నా కానీ ఆఖరి బెంచ్ అయిపోయిందయ్యా. ఈ ఆఖరి బెంచ్ నుంచి మొదటి బెంచ్కి ఎప్పుడు వస్తాను ప్రభా? అవునా? సామాన్యంగా బళ్ళో ముందు బెంచ్లో ఎవరుంటారు? పొట్టోళ్ళు సరేలే, పొట్టోళ్ళ గురించి కాదు నేను అనేది ఇక్కడ. అంటే టాపర్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ముందు బాగా వినాలి, మాస్టర్ చెప్పి నేను గబగబా నోట్ చేసుకోవాలి, రాసుకోవాలి అన్న ఆశ కలిగి వాళ్ళు ఏం చేస్తారు? ముందు వరుసలో కూర్చుని వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా సార్ని విడిచిపెట్టరు. సార్ ఈ ఫార్మ్ ఏంటి సార్, ఆ ఫార్మ్ ఏంటి సార్, ఇందాక చెప్పారు కదా అని ప్రాణం తీసి అడుగుతారు వాళ్ళు. వెనకాల పెంచేవాడికి ఏం అర్థం కాదు. ఆడికి ఎందుకు వచ్చామో వాడికి అది పొల్ల వ్యాపారం వెళ్ళి వచ్చినట్టే ఉంటుంది. ఎవరు మందిరానికి ఎందుకు వచ్చా? ఇంట్లో ఫ్యాన్ లేదా? లేదులే పాస్టర్ గారు, అప్పుడప్పుడు ఏసీ చేస్తున్నారుగా మీరు. అంటే చూడండి, మందిరానికి వచ్చింది ఉపయోగం ఉండాలి కదా. నువ్వు అక్కడ బాగుపడతావనే వచ్చావు కదా, రక్షణ పొందాలనే వచ్చావు కదా, నీ కుటుంబం ఆశ్రయించబడాలనే వచ్చావు కదా. వచ్చినట్టుకి వెళ్ళిపోతే ఏం ఉపయోగం? ఆ దినమందు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? ఆయన బాగు చేసి పంపించాడు. ఈ రోజున సంఘానికి వచ్చిన మనందరినీ కూడా దేవుని ఉద్దేశం ఏంటంటే తెలుసా? మనము కూడా బాగుపడాలనే. అవునండి, మనమందరము కూడా దేవుని తెలుసుకోవాలనే. మరి అక్కడ ఉన్న లిస్ట్ ఒకటి ఇచ్చాడు. అక్కడ మీకు చూస్తే అక్కడ ఎవరున్నారంటే 4 గుంపులు కనపడుతున్నారు అక్కడ. మనం చూస్తే 4వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, మొదటి లిస్టు గుంపు ఎవరిది? రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. చాలు. ఇప్పుడు 4 గుంపులుగా పడి ఉన్నారు అక్కడ. ఏ గుంపులు ఇది? మొదటిది రోగులనే గుంపు, రెండవది గురుడ్డివారనే గుంపు, మూడవది కుంటివారు, 4వ వారు. అంటే డివైడ్ చేశారేమో. మీరెక్కడ డివైడ్ చేశారంటవా? అంటే చూడండి, కొన్నిసార్లు ఇక్కడున్న గుంపులు సాదృశ్యంగా ఆత్మీయ కోణంలో కూడా చూడాలి. ఇప్పుడు రోగుల గురించి మనం ఎక్కడ చెప్పుకుంటే ఉపయోగం అంటే హాస్పిటల్లో చెప్పుకుంటే ఉపయోగం. కానీ ఇక్కడ మనం వచ్చింది దేనికంటే ఆత్మీయంగా మనం ఏ గుంపులో ఉన్నాం. మొదటి గుంపు ఎవరో? రోగులు గుంపు. చెప్పండి, ఏ గుంపు అది? ఏ రోగు అంటే దీన్ని ఆత్మీయ కోణంలో ఆత్మీయ రోగుల గుంపు. ఏ గుంపు ఇది? మన ఆ రోగాల గురించి మనకు అనవసరం. ఇప్పుడు ఏ రోగాల గురించి వచ్చి మనం హాస్పిటల్కి వెళ్తాం, మామూలు రోగం వస్తే. మనం ఇక్కడ సంఘానికి ఎందుకు వస్తాం? మనం ఆత్మీయంగా మనం ఎక్కడ దిగజారిపోతున్నామో, ఎక్కడ నిలబడలేకపోతున్నామో, ఎక్కడ మనము ఆశీర్వాదం పొందలేకపోతున్నామో దాని విషయంలో మనం బాగుపడటానికి మందిరానికి వస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆత్మీయ రోగుల గుంపు అంటే ఆ రోగుల గుంపు ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఒక రోగం, బుధవారం మాకు కాదనే రోగం. సీనియర్లు ఎవరు? శనివారం ప్రార్థన మాకు, ఇదో రోగం. మందిరానికి ఆలస్యంగా రావటం ఒక రోగం. నువ్వు ఏమన్నా చెప్పు, ఎన్నిసార్లు అని చెప్పు, మాట అయ్యాలి మాయే, ఇదొక రోగం. ఒకళ్ళు వచ్చిన నిద్రపోయి ఒక రోగం. అంటే మందిరానికి వచ్చినా కూడా వాక్యానుసారంగా బ్రతకపోవడం ఒక రోగం. అవునండి. ఇంకో రోగం ఉందండి.
కూతు మాట ఒకడు అన్నాడు అనుకో, దానికి అలుగుతాం, బిగుసుకుపోవటం. నేను చర్చికి రాను, ఎవడో ఏదో అన్నాడంట, దానికోసం నేను చర్చికి రాను అన్నంట. ఇదొక రోగమే. అంటే ఇన్ని రకాలైన రోగాలు, డాక్టర్లు కూడా అందరి రోగాలు మన చర్చిల్లో ఉంటాయి అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు. చూడండి, కొన్నిసార్లు ప్రార్థన చేయండో అంటే శివుడు చేస్తాడులే, నాకేం పని అన్నాడు అదో రోగం. నువ్వు వచ్చింది ప్రార్థన చేయమని అవకాశం నీకు ఇచ్చారుగా, పలానా మేరక్కాయ అని చెప్పారా? చెప్పలేదుగా. ప్రేరేపించబడిన వారు ఎవరైనా మీలో ఒకళ్ళు ప్రార్థన చేయండి అని దైవజనుడు నీకు కదా, మరి ఎందుకు చెయ్యు? పంపుల దగ్గర పోటడం అంటే బేరమని పోటాడతావే, బస్సుడి మీద పోటడం అంటే బేరమని పోటాడతావే. ఊళ్ళో పోటాటలన్నీ బాగానే పోటాడతావు, ఊళ్ళో వ్యవహారాలన్నీ కూడా డోక్రాలో వస్తే అబ్బో టాపులు ఇచ్చిపోతాయి స్పీచ్కి. మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనకు అవార్డు ఇవ్వాల్సింది అక్కడ. ప్రార్థన చేయమంటేనేమో నోరే రాదు, ఇదొక రోగం. అవునండి, ఈ రోజున దేవుని బిడ్డలుగా దేవుని మందిరానికి వచ్చింది ఎందుకో తెలుసా? దేవుని క్రమానికి లోబడటానికి, నేర్చుకుంటానికి, దేవుని ఆలయంలో ధ్యానించడానికి. దావీదు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీ సన్నిధిలో నేను గడపటం, నీ పాదాల దగ్గర నేను గడపటం, అది ఎంత గొప్ప ధన్యత. అందుకే అది ఒక వరముగా భావించాడంట దావీదు. ఎలా భావించాడు? దేవుని పాదాల దగ్గర గడపటం ఎంత ఆశీర్వాదం. అందుకని మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి గుంపు ఎవరో? రోగుల గుంపు. రెండో గుంపు పేరేంటి? ఎవరాళ్ళు? గ్రుడ్డివారు. అంటే వాళ్ళకి ఏమీ కనపడదు. ఏం కనపడదు? గుడ్డోళ్ళు అంటే ఏంటండి? అని అటు తీసుకెళ్ళి కూసో, పెద్దమ్మా ఇదే కుర్చీ, కూసో. మళ్ళీ అనుమానం, మళ్ళీ ఇది కుర్చీ అని అంటావా? అంటే వాళ్ళకేమీ కనపడని గుంపు ఇది. పొద్దున్నే లేచి పిల్లలు చీపురేసి ఉడుతుంటే అంటే నిర్లక్ష్యం. ఏదో ఒకరోజు నేను కూడా వెళ్ళి ఆ పని చేయొచ్చుగా, అది కనపడదు మనకి. రకరకాలుగా మనుషులు ఎలా ఉంటుందంటే, పెద్దోళ్ళు పాపం వచ్చారనుకోండి, వాళ్ళు పాపం నడవలేకపోతున్నారు, తిప్పలు పడుతున్నారు, ఇట్ట పడతాలు ఎత్త కర్రాసిన ఎట్ట వస్తుంటే గుట్ల గొప్పలా సొత్తం ఎందుకు? వెళ్ళేసి ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలా? తాతయ్య నేనున్నాగా అని కర్రక్కడ అని చెప్పి ఏం చేయాలి? తాతనే పట్టుకుని తీసుకొచ్చి కుర్చీ వేసి కూర్చోబెట్టు. కనపడదా? కళ్ళేవా? పొద్దుగూకులు ఫోన్ చూడమంటూ చూస్తావుగా. కనపడను గుంపది, వాళ్ళకేమీ కనపడదు. కొత్త వాళ్ళు వచ్చి రక్షణ పొందుతున్నా, మారు మనసు పొంది బాప్తీసాలు చేసుకుని బ్రతుకులు మార్చుకుని సువార్త ప్రకటిస్తున్నా, కనపడదు. ఎంతమంది మన కళ్ళ ముందు రక్షణ పొందుతున్నా, ఎంతమంది వాగ్దానాలు పొందుకుని దేవుని సల్ల పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నా అసలు ఏమీ కనపడదు. నా కళ్ళ ముందే వచ్చారు వీళ్ళు, రక్షణ పొందుతున్నారే, ఇంతమంది వచ్చారు కదా, మారు మనసు పొందుతున్నారే, బాప్తీసం తీసుకుంటున్నారే, కనపట్లేదా? బల్లారాధనలో ఎంతమంది పాల్గొంటున్నారే, కనపట్లేదా? ఈరోజున సేవకుని ప్రయాస కనపడదు, సేవకుని యొక్క దర్శనం కనపడదు. పొలాల్లో ఉంటాయి చూసారా, ఏంటి పిడతకు సున్నం కొమ్మెట్టేసి అంతే, ఎట్ట ఉంటే అట్టగే. ఎప్పుడు వచ్చారో సుబ్బయ్య అంటే అప్పుడే వస్తాడు, అంతేగాని అక్కడే ఉంటాడు కానీ కదలే సుబ్బయ్య. చూడండి, మనము గ్రుడ్డివారుగా ఉండటానికి కాదు, దేవుని అడగాల. ఆత్మీయ నేత్రాలు నాకు దయచేయ ప్రభా, నా గ్రుడ్డితనం నుంచి విడిపించు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. కానీ ఈ రోజున ఎంతోమంది కూడా దేవుని యొక్క పాదాల దగ్గర గడుపుతున్నారు. 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్. రానున్న బుధవారం నుంచి ఇంచుమించు 40 దినాలు ప్రతిరోజు మనము సాయంత్రం పూట 1 గంట ప్రార్థన చేసుకుంటూ సంఘం ఒక క్రమంగా చేసుకుంటాం అనుకో, కనీసం 40 రోజులు ప్రార్థన జరుగుతుంది. నేను కూడా వెళ్ళాలి,
ఈరోజు కొంచెం పని ముందు పెట్టుకుని చేసుకుని గబగబా వెళ్ళి ఒక్క గడియ యేసుప్రభు ఏమడిగారు? ఒక్క అడిగేనా? ప్రార్థన చేయలేరా? ఇన్ని తిప్పలు పడుతున్నావుగా, పొట్ట తిప్పల కోసం ఇన్ని తిప్పలు పడుతున్నావుగా నువ్వు. ఒక గడియ త్వరగా ముగించుకుని ప్రార్థనలు గడపలేవా? దేవుని సన్నిధిలో అందరూ కూడా అంగలార్చుంటే, రోదన చేస్తుంటే ఆ కన్నీటి ప్రార్థన నాకు దయచేయమని అది కనపడదా నీకు? అరుగుల మీద కూర్చుని సెంటర్లో కూర్చుంటా ఏదేదో పిచ్చాపాటి మాట్లాడుకుంటా అలాగే చూస్తున్నాం. వెళ్ళే వాళ్ళని ఎందుకమ్మా ఇటు వెళ్తున్నారు వీళ్ళు, అటు ఎందుకు వెళ్తున్నారమ్మా? సీసీ కెమెరాలు ఇయే ఈ ఆటోమేటిక్ రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ కెమెరా అంతే, అటు ఇటు తిరుగుతుంది, ఇటుకోవాలి తిరుగుతూ ఉంటుంది. ప్రార్థన చేసుకోవాలని, దేవుని పాదాల దగ్గర గడపాలని, యేసుప్రభు నా కొరకు మరణించాడని, నా కొరకే ప్రాణం అర్పించాడని, దేవుని సన్నిధిలో నేను పాదాల దగ్గర గడపాలని అది కనపడదు. ఏ గుంపు ఇది? కనబడని గుంపు, వాళ్ళకేమీ కనబడని గుంపు ఇది. అవునండి. మూడో గుంపు ఎవరో తెలుసా? ఎవరాళ్ళు? కుంటివారు. అంటే ఆత్మ సంబంధమైన కుంటితనం ఇది. ఏది? ఆత్మ సంబంధమైన కుంటితనము. అంటే కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధికి వస్తూ కూడా మనము కదలలేని స్థితిలో ఉంటాం. ఏ స్థితిలో ఉంటాం? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అతను? సీనియర్ విశ్వాసి 38 సంవత్సరాల నుంచి. 38 సంవత్సరాల నుంచి ఉన్నవాడే రోజు కూతంత దేహిన, రోజు కూతంత దోచుకుంటూ వెళ్ళినా ముందుకెళ్ళొచ్చుగా. అంటే ఏమన్నా చెప్పండి పాస్టర్ గారు, నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి, మా పెళ్ళైపోయినాక, పిల్లలు పెళ్ళి అయిపోయినాక దిగిపోతాం, రిటైర్ ఎంత అయిపోయినాక మొత్తం దిగిపోతాం. ఎక్కడికి? కోనేట్లోకి మొత్తం దిగిపోతాం. అంటే ఎప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా నీ జీవితం అప్పుడు దాకా బాగుంటావని ఏమన్నా గ్యారంటీ ఉందా? పని చెప్పు. నీకు మధ్యలో యాక్సిడెంట్ అవుదని గ్యారంటీ ఉందా? శివలోకి వెళ్ళినాక పాము గారవుదానికి గ్యారంటీ ఏముందా? నువ్వు కరెంటు బోర్డులో ఏలెట్టినప్పుడు షాక్ కొట్టదానికి గ్యారంటీ ఏముందా? బండి మీద చెత్త డామ్మని కింద పడ్డావని పడవని గ్యారంటీ ఏముందా? కదలలేని కుంటివాళ్ళు. వాక్యానికి కదలలేని కుంటితనం అది. ఒక స్పర్శ లేని కుంటితనం అది. కనీసం ఈ రోజైనా నేను మొదట నిర్ణయం తీసుకోవాలి దేవుని మందిరానికి రావడానికి, దేవుని పాదాల దగ్గర గడపడానికి. కొంతమంది చూస్తా నేను పాలిచ్చే తల్లిన్న ముందు వస్తున్నారేమో కానీ కొంతమంది అసలు ముందు రాలేకపోతున్నారు. పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆడపిల్ల కొంతమందికి నిద్రపోనివారు ఈ పిల్లలు కొంతసార్లు నిద్ర లేక కొన్నిసార్లు సతమతం అయిపోతుంటారు. ఇంకా కొన్ని కుటుంబాల్లో రకరకాలైన పరిస్థితులకు అయినా చెప్పుకునే కాదు. దాన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం అధిగమించి మనము ముందుకు వచ్చేటట్టుగా ఉండాలి. నిజమే. ఆడవాళ్ళు సామాన్యంగా పుట్టింటికి వెళ్ళమంటే ముందు వెళ్తారా వెనక వెళ్తారా? నిన్న సాయంత్రం చదివేస్తారు. ఎప్పుడు? మా ఊరోళ్ళు ఇంకా తెలియగలవాళ్ళు, అందుకని ఇక్కడే పెట్టేసుకుంటారు. ఆ ఊరోళ్ళని ఈ ఊరోళ్ళు మొత్తం కలిపి ఎక్కడికి వెళ్ళే పని లేకోకుండా మొత్తానికి. అలాగే కొన్నిసార్లు అది తెలియగలవాళ్ళు చేసే పనులు. కొంతమంది పుట్టింటికి వెళ్ళాలంటే వాళ్ళకి ఎప్పటి నుంచి తెల్లారవుతుందని నిద్ర పట్టదు వాళ్ళకి. ఎందుకు? రేపొద్దున వెళ్ళిపోవాలని. మరి వాక్యానికి టయానికి వెళ్ళాలన్నా కదలలేని కుంటితనం అది. అవునండి. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి తెలిసి ఎప్పుడు కూడా నేను ముందుండాలి. ఇది నా తండ్రి పని. ఎవరి పని ఇది? నా తండ్రి పని. అవునండి. దేవుడు ఎప్పుడు కూడా బాధ్యత కలిగిన చేసుకునే వాళ్ళకే పని అప్పగిస్తాడు తప్ప కదలలేని వాళ్ళకి ఏ పని చెప్పడు. చెప్తారా? చెప్పండి. ఎవరికి అప్పు చెప్తారు పని? చేసేవాడు చెప్తాడా? చేయనోడు చెప్తాడా? వచ్చేవాడు చెప్తాడా? రానోడు చెప్తాడా? ఇది ఆత్మీయ కుంటితనము. ఇదో గుంపు. 4వ గుంపు ఉంది. ఆ గుంపు పేరేంటి? ఓచకాలు చేతులు గలవారు. ఏంటది? ఓచకాలు చేతులు గలవారు అంటే మనం తెలుసు శరీర రీతిగా వాళ్ళకి ఒక చెయ్యి పనిచేయి, ఒక కాలు పనిచేయదు అనుకోండి. రెండవ కాలులాగా ఇది ఉంటుంది కానీ అది పనిచేయలేదు. అంటే దాన్ని మనం ఆత్మీయం కూడా చూస్తే ఉపయోగపడని వారు గుంపది. ఏ గుంపది? ఉంటాకుంది, ఏదో
కొంచెం వికలాంగులుగా ఉంటారు వాళ్ళు, చెయ్యి కానీ కాలు కానీ అది ఉంటుంది కానీ ఈ చెయ్యి పనిచేసినంతగా ఆ చెయ్య పనిచేయదు. ఉంటాకున్నారు కానీ వాళ్ళ వల్ల ఏం లేదు చెప్పండి, ఉపయోగం లేదు. ఈ గుంపు ఎవరో ఉపయోగం లేని వారి గుంపు. అంటే దేవునికి వాహనం ఇచ్చినా అది దేవుని కోసం తీయు. అవునండి. దేవుడు ఒకవేళ నీకు ఉద్యోగం లేదురో దేవుడా అంటే ఏడిచిని ఉద్యోగం ఇచ్చిన కనీసం ఒక చెయ్యి కూడా నువ్వు దాంట్లో వేయలేవు. దానివల్ల ఏంటి? ఉపయోగం లేనివారు. ఎగ్జాంపుల్, మనం ఏడిచి నా కొడుకు ఇవ్వు అని ప్రార్థన చేసాము అనుకో, ఏం చేసాం చెప్పండి? ఏడిచి నా కొడుకు ఇస్తే నా జీవితం నీ కాగసం బతుకుతానయ్యా అంటే ఏడిచేసి ఏదో ఆ టయానికి దేవుడు మనం నమ్మేసి ఏం చేశాడు? ఏదో ఏడు సత్తున్నారులే అని చెప్పేసి వదిలేశాడు గేట్లు. దేవుడు ఒక కొడుకో కూతురునో మొత్తానికి ఇచ్చేసాడు. సరే, మొత్తానికి దేవుడు పిల్లల్ని ఇచ్చినాక పిల్లవాడిని తీసుకెళ్ళి రే నువ్వు కొట్టుకాడికి వెళ్ళి కొంచెం అల్లం మొక్క ఎత్తురా అన్నా అనుకో, ఆడు ఎదలనే వెళ్ళడు, కదలడాడు. టిఫిన్ అయిందా, చికెన్ ఉండేవా, ఈ కౌరులు చెప్తారు కానీ ఆడు ఎక్కడికి వెళ్ళడు. కనీసం కొట్టుకాడికి వెళ్ళి ఆడికి కదలడు. ఇక నువ్వు చూసి అమ్మాయి మేరీ కొంచెం అల్లం మొక్క తెచ్చిపెట్టవా అంటే అట్టగా ఆంటీ. ఆ పెళ్ళిళ్ళు ఏం చేస్తుంది? ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా? ఎంతులే చెప్పుకుంటాం, నా కడుపుని చెడబుట్టేవారు అంటారా లేదా? వీడు ఫోన్లోంచి కదలడో, వీడు వాలీబాల్ కాడి నుంచి కదలడో, ప్రార్థన టైం అయిపోతుంది అయినా ఉపయోగం లేని గుంపు అది. నువ్వు ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలా, ఉపయోగం లేని వ్యక్తిగా ఉండాలా? చూడండి, దేవుని మందిరానికి మనం వచ్చింది మనము మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి కాదండి. కొన్నిసార్లు కోటాలు జరుగుతున్నాయి అంటే దేవుని పరిచయలో అయ్యగారు ఈ కాను కొంచెం దీనికి వాడండి అంటే పరిచర్యలో కూడా మనం ఎలాగుండాలా? చేతులు ఎత్తి పట్టేవారిగా గుంపుగా ఉండాలి తప్ప పక్కన వాళ్ళు ఎవడో వచ్చి అంటే పాస్టర్ గారు బియ్యం కట్టెత్తానండి అయ్యి ఎత్తిన వాళ్ళు ఎత్తామేంటి? నువ్వేం చేసావు? ఇప్పుడు పక్క పిల్లలు ఎంతకాలం సాయం చేస్తారండి, రెండోసారి వాళ్ళు అన్నట్టుగానే ఉంటారు. వాళ్ళు ఎందుకు? వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరండి, వాళ్ళు చెప్పట్లేదు మాకే అంటారా లేదా? ఆ సంఘం వాళ్ళు చూసుకోకూడదా? మీ చర్చి కడుతున్నామండి అని పుస్తకం వేసుకెళ్ళిపోతే సిగ్గుచేటు కాదు? మేము కోటాలు పెట్టుకుంటున్నామండి మాకేమైనా ఇస్తారా? సిగ్గుచేటు కదా? అది దొన్నపోతులాగా ఉన్నారు అంటారా అనరా చెప్పండి. ఇంట నీవు ఉపయోగపడే వ్యక్తిగా నీవు ఉండాలి. ఉపయోగం లేని ఓసకాలు కుంటిగా చేతులు గల వారిగా ఉండటానికి కాదు. అవునండి. కొన్నిసార్లు దేవుడు దాని సంఘముగా మనమందరము కూడా బాధ్యత కలిగిన వారిగా మనము ఉండాలి. ఎందుకండి మాట చెప్తానంటే వీడు అందరిని చూశాడు. ఎవరిని చూశాడు? వీడి కళ్ళ ముందు రోగులు బాగుపడతాం చూశాడు, గుడ్డివారు బాగుపడతాం చూశాడు, కుంటివారిని బాగుపడతాం ఓత్స చేతులు గలవానికి చూశాడు. అంటే వీడికి కళ్ళు బాగానే కనపడుతున్నాయి లేదా? చెవులు వినిపిస్తున్నాయా లేదా? కళ్ళారా చూశాడా లేదా? పలానా సంవత్సరంలో ఎంతమంది అంటే రైటర్ గారు రాసినట్టు రాసి కూర్చున్నాడు అక్కడ. మొత్తం అయ్యగారు ఏం చేస్తున్నాడు? అన్నీ చక్కగా ఏం చేస్తున్నాడు అక్కడ? లెక్క రాసి ఉంచుతున్నాడు అన్నీ. ఎందుకంటే చదువు రానుడు కన్నా వాళ్ళే మేలు అంటావు చూసారా? చదువు వచ్చినోడు కన్నా వాళ్ళే మేలు అన్నట్టుగానే వీడికి చదువు లేకపోయినా బాగా గుర్తుంది. వాళ్ళు బాగుపడ్డారే. ఎప్పుడో వెళ్ళిపోయారండి. అబ్బో ఎప్పుడు 30 ఏళ్ళ కిందట వాళ్ళు వెళ్ళిపోయారు. అది కూడా లిస్ట్ గుర్తుంది మనోడికి. మరి ఆడు బాగుపడ్డాడు కానీ ఈడు బాగుపడతలా. అంటే మనోడికి లెక్కలన్నీ బాగానే ఉన్నాయి. ఈ సీనియర్ విశ్వాసికి 38 సంవత్సరాల నుంచి రోగులు బాగుపడతాం చూశాడు, గుడ్డోళ్ళు బాగుపడతాం చూశాడు, కుంటోళ్ళు బాగుపడతాం చూశాడు, ఓసకాలు చేతులు బాగుపడాలి చెప్తున్నాడు. చూడండి, ఎందుకంటే యేసుప్రభుకే డౌట్ వచ్చింది వీడి మీద. నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ఏమడిగాడు? నువ్వు స్వస్థపడగోరుచున్నావా?
ఎందుకంటే ఈ రోజున దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుని సన్నిధికి వెళ్ళింది ఎందుకో తెలుసా? మనం ఏదో ఆళ్ళ గురించి వీళ్ళ గురించి చూసుకుంటాను కాదు, నువ్వు బాగుపడాలి. అవునండి. అడేవాడు అనేవాడు నాకేంటంట అనేవాడు. అంటే ఎక్కడికైనా మనం ఉపయోగం ఉండాలా, మనం ఉపయోగపడాలా ఇంకోళ్ళకి. చక్కగా ఆటో మీద బాగా పేరు రాస్తారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలాంటి క్యాప్షన్స్ బాగానే మనం అనుకుంటాం. మరి అందరూ బాగున్నట్టుగా నువ్వు బాగుండాలంటే నువ్వు కూడా ఏం చేయాలా? మొదట నువ్వు కూడా కదిలే వ్యక్తిగా ఉండాలి తప్ప అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ లిస్టు చెప్పమంటే ఈయన అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు. ఇక నిజమేనండి. చాలామందిలో కూడా ఈ రోజున ఎంతోమంది గురించి చెప్తున్నారు, కానీ మన సంగతికి వచ్చేళ్ళకి చూద్దాంలే అసలు. అవునండి. అక్కడ ఎంతోమంది కూడా బాగుపడతాం కళ్ళారా చూశాడు, కానీ మనిషి బాగుపడుతున్నాడా? అవునండి. నువ్వు బాగుపడాలని సంకల్పం నీలో ఉండాలి. అందుకని ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా. బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. ఏ రోజు? ఉగ్రత పాలయ్యే రోజు. ఎందుకు దేవుడు చెప్తున్నాడు తెలుసా? మనం ఉపయోగం లేని వారిగా ఉండటానికి కాదండి, కదలలేని వారిగా ఉండటానికి కాదు. మనము దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ఆయుష్కాలను బట్టి ఒకటేంటో తెలుసా? ఈ కదలలేని వ్యక్తి వల్ల క్రొత్త వారికి ఇతని అడ్డుబండి అవుతున్నాడు. నిజమేనండి. ఎందుకంటే వచ్చేవాడికి కూడా డౌట్లు వచ్చేస్తాయి. ఈయన చూసి ఈడే బాగుపడలేదుగా, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నాడు, అప్పుడప్పుడు కూడా 90 వేస్తున్నాడుగా, ఆడు బాగుపడలేదుగా. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తాడు, పక్కన గోడలు దూకుతున్నాడుగా. అవును. ఎందుకంటే వచ్చేవాళ్ళకి కొత్త వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ప్రార్థనకి వెళ్ళాలంటేనే సార్లే, వెళ్ళేవాడు సంగతి మాకు తెలుసులే. మొదటను వచ్చినవాడు మొదట దిగే వరుసలో ఉండాలి. తింటా కూరుకోరు, మధ్యలో ఎవడం దూరి తూరుకుంటాడా? ప్లేట్ ఇచ్చుకుని వెళ్తుంటే బావా నువ్వు రా అని మధ్యలో ఆడు ఎన్నాడుకో, ఏయ్ ఊరుకుంటాడా? రైల్వే కౌంటర్లోకి వెళ్ళినప్పుడు నుంచుంటే ఎవడన్నా ఇంకోటి రమ్మంటే ఊరుకుంటాడా? ముందు నువ్వు వెనక్కి వెళ్ళు, లైన్. మిగతా అన్నింటిలో లైన్ బాగానే పడుతున్నావుగా, లెక్కలు బాగానే వేస్తున్నావుగా, కరణం గారిలాగా. ప్రార్థనకి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు, లెక్క తెలియట్లేదా? ఒకరోజు ఉంది, నిన్ను త్రాసులో లెక్క చూసే రోజు రాకముందే గొర్రెలను మేకలను వేరు చేసే సమయం రాకముందే దేవుడు అంటాడు, ఓ మనిషి యోచించవా. ఈ రోజున దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధికి వస్తున్న మనము కదలలేని స్థితిగా ఉండకూడదు. అవునండి. నువ్వు కదలలేకపోతే నీ పిల్లలకు నీవే అడ్డుబండకుంటావు. భర్తలు మారట్లేదండి ఏంటి? ప్రార్థనకు వస్తారా నీ నోరు అదుపులో ఉండదు. అవును. భార్యలు రావట్లేంటిది ఏంటి? ప్రార్థనకు వస్తారా నీ జీవితంలో ఒక మాదిరికరమైన జీవితం లేకపోవడం బట్టే మనం ఏమవుతున్నావు తెలుసా? అడ్డుబండలము. ఏమవుతున్నావు?
మనము నీ భర్తకు నువ్వు అడ్డుపడకూడదు, నీ భార్యకు అడ్డుపడకుండా ఉండకూడదు, నీ పిల్లలకు నువ్వు అడ్డుపడకుండా ఉండకూడదు. నిజమే. వాక్యం ఏంటంటే నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒక నిర్ణయం తీసుకో. రోజుకి అది జరిగితే ఏం పోయింది? అవును, వారానికి ఒక్క ఆత్మ కోసం నువ్వు ప్రార్థన చేసి ఏం పోయింది నీకు? నోరు లేదా? కదలలేని స్థితిలో ఎందుకు ఉండాలి మనము? ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 38 సంవత్సరాల నుంచి. అప్పటికి బహుకాలం నుండి వాడు పడి ఉండేట చూచి యేసుప్రభుకు డౌట్ వచ్చింది, స్వస్థపడ కోరుచున్నావా? ఈ రోజున అదే డౌట్ నన్ను అడుగుతున్నాడు. ప్రార్థనకి ఎంతకాలం నుంచి వస్తున్నా? అసలు బాగుపడాలి నీకు ఉందా? రక్షణ పొందాలి నీకు ఉందా? రేపు దేవుడు వస్తే కనుక ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావా? నీవు నేను విడవబట్టు బహుఘోరమండి. అవునండి. దేవుని కొరకు మనము ఎప్పుడైతే నిలబడితే అనేక మంది నిలబెడతాం. దేవుని కొరకు నువ్వు వెలిగితే అనేక మందిని వెలిగించేవారుగా ఉంటాం. దేవుని కొరకు నువ్వు మండితే అనేక మందిని మండించేవారుగా ఉంటాం. మనమే అడ్డుబండగా ఉంటే మన చూసి ప్రార్థనకు వచ్చేవాడికి డౌట్లు వచ్చేస్తాయి. మనం అలా అడ్డుబండగా ఉండటానికి కాదండి. నీ బిడ్డలకు నువ్వు అడ్డుబండగా ఉండటానికి కాదు, నీ గ్రామానికి నువ్వు అడ్డుబండగా ఉండటానికి కాదు. ఉపయోగపడేవారుగా మనం ఉండాలి తప్ప ఉపయోగం లేని వారికి ఉండకూడదు. దేవుని యొక్క మందిరంలో, దేవుని పరిచయలో నీకు అప్పగించిన పనిలో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఎందుకు? నేను ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియలు చొప్పున నేను వానికి ఏమిస్తాను? జీతం ఇవ్వటానికి సిద్ధంగా నేనున్నాను. ఆయన ఎదుట నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఎన్నోసార్లు వాక్యం చేత దైవజనుడిని కదిలించినప్పుడు మొదట నువ్వు తీసుకునే నిర్ణయానికి ఉండాలి. ప్రభా, దైవజనుడా, ఈ సంవత్సరం నేను మారు మనసు పొందాలనుకున్నానయ్యా, రక్షణ పొందాలనుకున్నానయ్యా, నా కుటుంబమో దేవుని తెలుసుకోవాలనుకున్నావయ్యా. ఏదో వాక్యం వింటున్నాం కానీ ఏదో మేము అక్కడ రోగులు కానీ, ఒక కుంటివాళ్ళు కానీ, ఒక గుడ్డోళ్ళలాగానే, ఉపయోగం లేని వాళ్ళు కానీ మేము అలా ఉండటం మాకు ఇష్టం లేదయ్యా. మా బళ్ళు దేవుని కొరకు వాడతామయ్యా, మా పిల్లలను దేవుని కొరకు వాడతామయ్యా, మా చేతులు దేవుని కొరకు పనిచేస్తాయ్యా. ఒక ఉపయోగపడే పాత్రగా నన్ను చేయగాని ఉపయోగం లేని ఓసకాలు చేతుల వల్లే నా చేతులు ఉంటాను కాదయ్యా. నీ కొరకు వాడుకో అయ్యా, నన్ను వాడుకో ప్రభా, నీ కొరకు నన్ను మండించాయి అంటూ అడిగితే దేవుడు నిన్ను వాడుకుంటానికి ఇష్టపడుతున్నాడు. 38 సంవత్సరాల నుంచి వాడు అప్పటికి అదే స్థితిలో ఉన్నప్పుడు యేసు వాడిని చూసినప్పుడు యేసయ్యకే బాధేసింది. నన్ను చూసినప్పుడు బాధ వేయకూడదు యేసయ్యకి. ఓ సహోదరి, ఓ సహోదరుడా, మందిరానికి వస్తున్న నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం అనేక మందికి మాదిరిగా ఉండాలి కానీ అడ్డుగా ఉండటానికి కాదండి. ఒక సీనియర్ విశ్వాసికి చెప్పుకుంటాను కాదండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా తరతరాలకి ఫలానా వ్యక్తి ఏం పరిచయం చేశారండి. జాన్ వెస్లీ గారు ఎంత గొప్ప పరిచయం చేశారండి. యేసన్న గారు ఎంత గొప్ప పరిచయం చేశారండి. ఒక చెప్పుకునే వ్యక్తి ఉండాలి కానీ ఉపయోగపడే పాత్రగా మనం ఉండాలి కానీ మనం ఉపయోగం లేని పాత్రగా ఉండటానికి కాదండి. వెలుగుదాం, వెలిగిద్దాం, మండిద్దాం. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధులు అందరం కూడా అడుగుదాం. దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా, నేను కదలలేని స్థితిలో ఉండటానికి కాదు ప్రభా, నీ వాక్యము చేత దేవుని దూత ఆయా సమయములకు కదిలింపబడినప్పుడు ప్రభా, మొదట ఎవడు దిగుతాడో వాడే బాగుపడతాడని నీ లేఖనాల్లో రాయబడి ఉంది ప్రభా. అవునయ్యా, మందిరానికి వస్తున్న నా జీవితంలో ప్రభా, వాక్యానికి లోబడాలనే జ్ఞానం నాకు దయచేయండి ప్రభా. అన్ని విషయంలో దేవుని యొక్క భయం కలిగి ఉండాలని ప్రభా, జ్ఞానం కలిగిన వ్యక్తిగా నన్ను చేయి ప్రభా. అవునయ్యా, నీ సన్నిధిలో నేను ఒక ఆత్మీయ రోగిగా ఉండటానికి కాదయ్యా, అనేక మందికి ఆశీర్వాదకరంగా అయ్యా నన్ను చూసినప్పుడు ప్రభా, అయ్యా ఇతరులకు ప్రభా, నేను అలా ఈ అన్నలాగా బ్రతకాలి, ఈ అక్కలాగా నేను ఉండాలనేటట్టుగా నేను ఉండాలి కానీ నా బ్రతుకు ఎవరికి అడ్డుబండగా ఉండకూడదు ప్రభా అంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి ప్రభువుకు హృదయమంతుడితో కూడా దేవునికి అప్పగించుకుందాం. మన హృదయమంతుడు దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంకనూ నువ్వు ఆత్మీయ రోగములాగా ఉండటానికి కాదు, నువ్వు వాక్యము వింటున్నా కానీ నీకేమీ కనబడని గుడ్డివాళ్ళగా మనం ఉండటానికి కాదండి. ఎందుకంటే నీవు ఆత్మీయ కుంటితనంలో లేవు,
దేవుడు నిన్ను విడిపించింది ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను బ్రతికించున్నది ఎందుకో తెలుసా? నీ హృదయం అంతటితో ఆయన పరిచయలో నువ్వు నిలబడాలా. అవునండి, ఉపయోగం లేని కాళ్ళు చేతులు కలిగిన వాడిలా ఉండటానికి కాదు. దేవుడు నీకు చేతులు ఇచ్చాడు, దేవుడు నీకు కాళ్ళు ఇచ్చాడు, దేవుడు నీకు వాహనాలు ఇచ్చాడు, దేవుడు నీకు బిడ్డలు ఇచ్చాడు, దేవుడు నీకు అనేక మంది రక్త సంబంధాలు ఇచ్చాడు. ఈ రోజున మనం ఉపయోగపడే పాత్రలుగా మనం ఉండాలి, కానీ ఉపయోగం లేని పాత్రలుగా మనం ఉండటానికి కాదు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా నమ్మదగిన దేవా, నీ దయలో నీ కృపలో నన్ను మమ్మల్ని ప్రేమించి నీ వాక్యం ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి. నిజమే ప్రభా, 38 సంవత్సరాల నుంచి ప్రభా వాడప్పటికి అదే స్థితిలో పడి ఉండటం చూసినప్పుడు ప్రభా, అయ్యా నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అతని గురించి ప్రభా నువ్వు అడిగావంటే ప్రభా. ఎందుకంటే కళ్ళ ముందు ప్రభా ఎంతోమంది రోగుల గుంపు పడ్డారయ్యా, కళ్ళ ముందు ఎంతోమంది గుడ్డివాళ్ళు బాగుపడి చూశాడయ్యా, కళ్ళ ముందు కుంటివారు బాగుపడతాం చూశాడయ్యా, వర్షకాల చేతులు బాగుపడతారు ప్రభా, ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడతాం కొన్ని సంవత్సరాల నుంచి చూసి కూడా అయ్యా కదలలేని స్థితిలో అడ్డుపడ్డకున్నాడు ప్రభా. లెక్క అయితే చెప్తున్నాడే ప్రభా, ఎంతమంది బాగుపడ్డాడో వివరాలు చెప్తున్నాడు ప్రభా. పలానా టైంలో ఎవరెవరో దేవుని దూత ఎలా కదిలించిందో, ఎవరు దూకారో లెక్కతో సహా చెప్తున్నాడు. కానీ ప్రభా తను బాగుపడలేదు ప్రభా. అయ్యా అయినా నీ ఎదుట నేను ధైర్యంగా ఉండాలంటే నా జీవితంలో కూడా ప్రభా నీ వాక్యానికి కదిలించబడే వ్యక్తిగా, మొదట విధేయత కలిగిన వ్యక్తిగా, మొదట లోబడే వ్యక్తిగా, మొదట నీ ఆశీర్వాదం పొందే వ్యక్తిగా నన్ను కూడా సిద్ధపరచయ్యా. నీ వాక్యం అలా ముద్ర వేయి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటాం. వింటున్న వాక్యానుసారంగా బ్రతికే నాకు మాకు అందరికి దయచేయం. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.